హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఆడియో బుక్స్ మై వాయిస్ ఆఫ్ సిస్టర్స్. నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు ఆకాష్ అంటూ జయ గారు కోపంగా చూస్తున్నా ఆమె చూపులు పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆకాష్. వెళ్ళిపోతున్న ఆకాష్ని చూస్తూ వెంటనే భూమి గదిలోకి వెళ్తారు అందరూ. అప్పటికే భూమి చిన్నగా బ్లష్ అవుతుంది. భూమిని చూసి పాపం పసిపిల్ల వాడి అరుపులకి భయపడి భయంతో ఫేస్ కూడా కందిపోయింది అనుకుంటారు అందరూ. ఈలోపు బయట ఉన్న ప్రసాద్ వర్మ గారు అందరినీ పిలిచేసరికి భూమితో మాట్లాడకుండానే బయటికి వచ్చేస్తారు. కనీసం భూమికి వాళ్ళు వచ్చినట్లు తన ముందు నిలుచొని మళ్ళీ వెళ్ళిపోయినట్లు కూడా తెలియదు. ఏదో లోకల్లో ఉన్నట్లుంది పాపం. ప్రసాద్ వర్మ గారు ఆల్రెడీ 4 అయిపోతుంది, త్వరగా రెడీ అవ్వండి, ఈవినింగ్ ఈవెంట్లో మన వర్మస్ ఫ్యామిలీని మీరు ప్రౌడ్గా చూపించాలి అంటారు. ఇంకా అందరూ ఎక్కడి వారు అక్కడికి వెళ్ళి రెడీ అయ్యే పనిలో పడతారు. ఈ ప్రసాద్ వర్మ గారు జయ గారిని పిలిచి తన రూమ్లో ఉన్న ఒక బాక్స్ తీసుకొని రమ్మని చెప్తారు. ఆకాష్ రెడీ అయ్యి రిసెప్షన్ కోసం ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయని కాల్లో డీటెయిల్స్ కనుక్కుంటుంటే జయ గారు వచ్చి ఆకాష్ తాతయ్య గారు నేను కలిసి భూమికి వంశపారంపర్యంగా వస్తున్న నగలు ఇవ్వాలి అనుకుంటున్నాం. నీకు ఒక మాట చెప్దామని వచ్చా అంటూ ఆ నగల బాక్స్ పట్టుకొని వచ్చింది. ఆకాష్కి అది వినగానే హ్యాపీ అనిపించినా ఫేస్ సీరియస్గా పెట్టి మీరు డిసైడ్ అయ్యాక ఇంకా నాకెందుకు చెప్పడం అంటాడు. ఆకాష్ అందరి ముందు బయటపడాలనుకోవడం లేదు. ఈ పిల్లోడు ఎప్పుడు మారుతాడో అని మనసులో అనుకొని సరే మరి నేను ఇవి భూమికి ఇవ్వడానికి తీసుకువెళ్తున్నా. ఆకాష్ నాదొక చిన్న రిక్వెస్ట్, నువ్వు స్టేజ్ మీద అందరి ముందు భూమికి ఈ రింగ్ పెట్టాలి. తెలుసు కదా నాయనమ్మకి ఈ రింగ్ ఎంత ఇంపార్టెంట్నో అనేసరికి సరే అని తల ఆడిస్తాడు ఆకాష్. జయ గారు భూమి గదిలోకి వెళ్ళి అప్పటికే రెడీ అవుతున్న భూమిని చూసి నా దిష్టి తగిలేలా ఉంది అని మెటికలు విరిచి భూమి ఆవిడని చూసి చిన్నగా నవ్వుతుంది. జయ గారు తెచ్చిన బాక్స్ భూమికి ఇస్తూ ఇది మన వంశపారంపర్యంగా వస్తున్న నగలు, కేవలం పెద్ద కోడళ్ళు మాత్రమే వేసుకునే నగలు. మా అత్తయ్య గారు నాకు ఇచ్చారు, నేను నీకు ఇస్తున్నాను, త్వరగా రెడీ అయ్యిరా తల్లి అని చెప్తారు. అవి చూసిన భూమి ఆశ్చర్యంలో ఉండిపోతుంది. ఆకాష్ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆకాష్ మొదటి కోటు ఆకాష్ మధ్యలో కోటి వీణలు ఒకేసారి మోగుతున్నట్లు ఉంది. ఏదో తెలియని అలజడి అతనిలో. ఆమె కోసం కన్నులు ఎదురు చూస్తున్నాయి. వస్తున్న ప్రతి ఒక్కరూ ఆకాష్ని పలకరిస్తూ తన ఫ్రెండ్స్ అండ్ బిజినెస్ పార్ట్నర్స్ అందరితో కలిసి ఒక గ్లాస్ డ్రింక్ చేస్తూ వాళ్ళతో మాట్లాడుతున్న ఆకాష్ కన్నులు మాత్రం వెతుకుతూనే ఉన్నాయి. డెవిల్స్ కూడా పెళ్లి చేసుకుంటాయా అని కొందరు సరదాగా అంటే ఇంకొందరు పాపం ఆ అమ్మాయి బలి అయిపోయింది మన హ్యాండ్సమ్ హల్క్ చేతిలో అని నవ్వుతున్నారు. ఇంతలో ఒకడు ఆకాష్ని ఆ అమ్మాయి అంటే ఇష్టం లేదు అంటగా, కుంటిది అయినా చాలా అందంగా ఉంటుంది అంట అనేసరికి ఆకాష్ కళ్ళు ఎరుపెక్కుతాయి. అతని పిడికిలి బిగుస్తుంది. పక్కనే ఉన్న విరాజ్ అది గమనించి ఆకాష్ చేతిని పట్టుకొని కంట్రోల్ చేస్తాడు. ఫ్యామిలీ ఫంక్షన్ డిస్టర్బ్ చెయ్యకూడదు అని ఆకాష్ సైలెంట్గా ఉంటాడు. ఈలోపు అతనే మళ్ళీ ఒకే వైపు తదేకంగా చూస్తూ అమ్మ నీ అమ్మ ఏముందిరా, కుంటిదే కానీ కత్తిలా ఉంది, నీకు వద్దు అంటే నేను దాన్ని అనే వర్డ్ కంప్లీట్ అవ్వకముందే విరాజ్ అతన్ని నోటి మూసేసి అక్కడి నుంచి లాక్కెళ్ళిపోతాడు. అంటే అతని ఉద్దేశం ఉంచుకుంటా అని. ఆకాష్కి అతని మాటలు పదే పదే వినిపిస్తుంటే అందరూ ఒకే వైపు చూసి వెనక్కి తిరుగుతాడు.
అలానే చూస్తూ కొద్ది క్షణాలు రెప్పవేయకుండా మర్చిపోతాడు. తన ముందు దేవకన్య నిలబడినట్లు అనిపిస్తుంది ఆకాష్‌కి. చంద్రుడి కన్నా ఎక్కువ కాంతి భూమిలో ఉంది అనిపిస్తుంటే ప్రకృతిలోని సోయగాలు భూమిని చుట్టుముట్టినట్లు అనిపిస్తుంది ఆకాష్‌కి. అక్కడే నిలబడి భయంగా చూస్తున్న భూమి అందరిలోకి రావడానికి భయపడుతుంది అని అర్థమైంది ఆకాష్‌కి. అతనికి తెలియకుండానే ఆకాష్ అడుగులు భూమి వైపు నడిచాయి. భూమి దగ్గరగా వెళ్ళగానే అతని గుండె వేగం మరింత పెరిగిపోయింది. అంతటి చలిలో కూడా వేడిగా అనిపిస్తుంది ఆకాష్‌కి. భూమి ఆకాష్‌ని చూడలేక కన్నులు దించేసింది. ఆకాష్ భూమి శారీ పౌటంచును భూమి ఫేస్ కనిపించకుండా వేసేశాడు. అది చూసి అందరూ షాక్ అయ్యారు. జయ గారు, ఏం చేస్తున్నావు ఆకాష్ అని కంగారుగా అడిగారు. అది ఆకాష్కి మాత్రమే తెలుసు. తన భార్యని వేరొకరు తప్పుడు దృష్టితో చూడకూడదన్నదే ఆకాష్ ఆలోచన. ఆకాష్ తన ఫేస్ మనం చూసాంగా, అందరూ చూడవలసిన అవసరం ఇంకేంటి? అయినా తనకి ఇంకా అందరి ముందు నా పక్క నిలబడే అధికారం రాలేదు అంటాడు సీరియస్ ఫేస్తో. కానీ మనసులో మాత్రం ఇక్కడ ఉన్న అందరి కళ్ళు పూరి మీదే ఉన్నాయి అనుకుంటాడు. ప్రసాద్ వర్మ గారు, ఆకాష్ రిసెప్షన్ పెట్టిందే కోడల్ని ఇంటికి అందరికీ చూపించడానికి. దానికి నువ్వు కూడా ఒప్పుకున్నావు కదా. అంతేకాక అందరినీ నువ్వే ఇన్వైట్ చేసావు అంటే కదా, ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అడుగుతారు. ఇంతలో ఆకాష్ దగ్గరికి వచ్చిన విరాజ్ ఆకాష్ చెవిలో వాడిని మన ప్లేస్లో కట్టేశాను అని చెప్పగానే సరే మీ ఇష్టమని భూమి ఫేస్ ముసుగు పైకి ఎత్తుతాడు. భూమి చిన్నగా తల ఎత్తి ఆకాష్ కళ్ళలో చూసేసరికి ఇద్దరి కంటి చూపు ముడిపడుతుంది. కన్నులు చూపులు కలిసిన శుభవేళ. భూమిని అలానే చూస్తూ సమయాన్ని మర్చిపోయాడు ఆకాష్. అంతలో అన్వి అన్నయ్య అని పిలిచేసరికి ఏంటి అన్నట్లు చూస్తాడు ఆకాష్. నేను ఒకటి అడగనా? అడుగు. అదే నువ్వు అన్నయ్య ఈ రోజు నుంచి చిన్నారి నీకు అఫీషియల్ భార్య అవుతుంది. అంటే నాకు వదిన కదా, మరి నేను వదిన అని పిలవవచ్చా అని అడుగుతుంది అన్వి. నీ ఇష్టమని అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోతాడు. కానీ భూమి అక్కడి నుంచి చాలా స్లోగా నడుస్తుంది. తన హెవీ లెహంగా కారణంగా అది గమనించిన ఆకాష్ అందరూ భూమి నడకని చూస్తున్నారని అర్థం చేసుకొని భూమి దగ్గరికి వెళ్ళి భూమిని తన చేతుల్లోకి తీసుకొని, అమ్మ, ఈ అమ్మాయి ఇలా నడుస్తూ వస్తే ఫంక్షన్ అయిపోతుంది అంటాడు. అక్కడి నుంచి అలానే భూమిని ఎత్తుకొని నడుస్తుంటే భూమి బ్యాలెన్స్ కోసం ఆకాష్ మెడ చుట్టూ చేతులు వేసి పట్టుకుంటుంది. భూమి ఆకాష్ అన్న మాటకి ఫీల్ అయిన ఆకాష్ గుండె చప్పుడు భూమిని ఆ మూడ్లోంచి బయటకు తీసుకువచ్చింది. ఆకాష్ భూమిని స్టేజ్ మీద కింద దింపి తన పక్కనే నిలబడి, పూరి అటు ఇటు ఎక్కువ తిరగకు, మళ్ళీ లెగ్ నొప్పి వస్తుంది అని చాలా స్మూత్గా చెప్తాడు. అసలు భూమికి ఏమీ అర్థం కాదు. అందరితో ర్యాష్గా మాట్లాడుతున్నాడు. భూమితో మాత్రం కేరింగ్గా ఉండడంతో అయోమయంగా చూస్తుంది ఆకాష్ వైపు. అంటే అందరూ ఉన్నప్పుడు భూమితో ర్యాష్గానే ప్రవర్తిస్తున్నాడు మరి ఆకాష్. ఈలోపే జయ గారు రింగ్స్ పట్టుకొని స్టేజ్ మీదకు వస్తారు. ఆ రింగ్స్ ఇద్దరికీ ఇచ్చి ఎక్స్చేంజ్ చేసుకోమని చెప్తారు. ఇంతలోనే విరాజ్ అక్కడి ఏర్పాటు చేసిన మైక్ తీసుకొని, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, అందరికీ వర్మాస్ గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నాను అంటూ ఒక వీర లెవెల్లో ఫోజ్ ఇస్తూ చెప్తున్నాడు. మా అన్నయ్య వర్మ ఇంటి వారసుడు, పెద్ద కొడుకు అయిన ఆకాష్ వర్మకి మా వదిన భూమికి కొన్ని అనుకోని కారణాల వల్ల ఎవరికీ తెలియకుండా పెళ్లి జరిగింది. ఆకాష్ మనసులో మాత్రం నేను పూరి మెడలో 3 ముళ్ళు వేయలేదు. ఆ రోజు
2 ముడులే వేశాను. ఎవరికన్నా తెలిస్తే ఏమనుకుంటారో కానీ మూడో ముడి ఎలా అని ఆలోచనలో ఉంటాడు ఆకాష్. విరాజ్ మాత్రం భూమిని, ఆకాష్‌ని చూపిస్తూ ఒక వేరే లెవెల్‌లో పర్ఫార్మెన్స్ చేయడం మొదలుపెట్టాడు. ఈరోజు మేము అందరం మా ఇంటి పెద్ద కోడలిని మీ అందరికీ పరిచయం చేయడం కోసమే ఈ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాం. మీ అందరి ముందు రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకొని ఆల్రెడీ ఒకసారి మూడుముళ్ళు బంధంతో ఏకమైన వీళ్ళు ఇప్పుడు బంధుమిత్రుల ముందు మరొకసారి తమ మనసులను మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అంటాడు. అందరూ విరాజ్ మాటల గారడీకి నవ్వుకుంటున్నారు. అప్పటికే విరాజ్ వదిన అన్నందుకు గాల్లో తేలిపోతున్న భూమి తలదించుకొని అలానే నిలబడితే ఆకాష్ భూమి చేతిని పట్టుకోగానే భూమి గుండె వేగం పెరిగింది. ఆకాష్ అన్వి ప్లేట్లో పట్టుకున్న రింగ్స్లో ఒక రింగ్ తీసి దాని సైజ్ చూసి చిన్నగా నవ్వుకున్నాడు. భూమి శుతిమెత్తటి చేతిని తన చేతిలోకి తీసుకొని భూమి చేతుల్లోని సాఫ్ట్నెస్ ఫీల్ అవుతూ తన చేతిలో ఉన్న రింగ్ భూమి ఫింగర్కి పెడతాడు. ఆకాష్ లాంటి పెద్ద చేతిలో ఆ చిన్న రింగ్ చాలా చిన్నగా కనిపించింది. అందుకే నవ్వుకున్నాడు. వెంటనే భూమి ముందుకు తన చేతిని ఉంచుతాడు. భూమి అక్కడ జరిగేది అంతా కలలా అనుకుంటూ అలానే ఉండిపోతుంది. అన్వి, వదిన అన్నయ్యకి రింగ్ పెట్టు అని కదిపేసరికి భయంగానే రింగ్ తీసుకుని ఆకాష్ వైపు చూస్తుంది. ఆకాష్ పర్మిషన్ కోసం. భూమి తన పర్మిషన్ కోసమే చూస్తుంది అని అర్థమైన ఆకాష్ రింగ్ పెట్టమన్నట్లు కళ్ళతోనే తన చేతిని చూపిస్తూ సైగ చేస్తాడు. భూమి అన్వి ఇస్తున్న రింగ్ తీసుకోగానే తన చేతులు షేక్ అవ్వడం మొదలైనది. భూమి ఆకాష్ చేతి వైపు చూసి పెరుగుతున్న గుండె వేగాన్ని అదుపు చేస్తున్న భూమికి ఆకాష్ చేతిని పట్టుకోవాలి అంటే చెమటలు పడుతున్నాయి. అందరూ భూమి పెట్టు పెట్టు అంటూ ఆకాష్ హ్యాండ్ పట్టుకొని తొందర పెడుతుంటే భూమి వణుకుతున్న చేతులతోనే ఆకాష్ చేతికి తనే ధైర్యం చేయలేక ఆకాష్ చేతిని పట్టుకోకుండానే రింగ్ పెడుతుంది. భూమి భయాన్ని గమనించిన ఆకాష్ చిన్నగా నవ్వుకుంటాడు. ఇంతలోనే దర్శన్ నిధి పువ్వులమాలలు తెచ్చి ఇవ్వడంతో ఆకాష్ వాళ్ళ వైపు చూస్తూ పూలమాలలు ఉంటే ఫొటోస్లో బాగుంటుంది అని అందరూ ఇద్దరి చేతికి పువ్వుల దండలు ఇచ్చేస్తారు. భూమి ఆకాష్ మెడలో వేయమంటే భూమి కన్నులు నేలకి అప్పచెప్పి ఆ పువ్వుల దండని కొంచెం ఎత్తుతుంది. కనీసం అది ఆకాష్ ఫేస్ వరకు కూడా చేరదు. ఆకాష్ భూమి చెవి దగ్గర, ఏంటి పూరి, సిగ్గుపడుతున్నావా లేక భయపడుతున్నావా అని అడుగుతాడు. ఇది మన పెళ్లి వేడుక అనుకో, ఇప్పటి వరకు జరిగింది మర్చిపో, ఈ క్షణాన్ని ఎంజాయ్ చేయి అంటూ చెప్పి కొంచెం కిందకి బెండ్ అవుతాడు ఆకాష్. భూమి ముందు ఆకాష్ అలా బెండ్ అవ్వడం చూసిన అందరూ ఆశ్చర్యపోతారు. ఎవరి ముందు తల వంచని ఆకాష్ వర్మ ఇప్పుడు భూమి ముందు తల వంచాడు. జయ గారు తన కొడుకు చేసిన పనికి హ్యాపీగా ఫీల్ అవుతారు. భూమి సిగ్గుపడుతూనే ఆకాష్ మెడలో పూలమాల వేస్తుంది. వెంటనే లేచి ఆకాష్ కూడా భూమి మెడలో పూలమాల వేస్తాడు. జరిగే అంతటికి భూమి చాలా హైగా ఫీల్ అవుతుంది. హై అంటే చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతుంది. అందరూ ఈ అందమైన దృశ్యాన్ని తమ తమ ఫోన్లో కెమెరాల్లో బంధిస్తారు. ఫోటోగ్రాఫర్స్ ఇంకా వాళ్ళ కెమెరాలకి పని చెప్తూ ఆకాష్ని భూమిని అందంగా ఫొటోస్ తీస్తూ ఆటపాటలతో విందు వినోదాలతో ఆకాష్ భూమి రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరుగుతుంది. భూమిని తన చేతుల్లోకి తీసుకొని ఈ రోజు నుంచి భూమి నా గదిలోనే ఉంటుంది అంటాడు ఆకాష్. కానీ జయ గారు అడ్డు చెప్తూ, లేదు ఆకాష్, భూమిని గదిలో ఉండదు, తన గదిలోనే ఉంటుంది లేదా నా గదిలో ఉంటుంది అంటారు.
ఏమనుకోకండి. ఇవి ప్రతిలిపిలో పార్ట్స్ పార్ట్స్ కింద రాశాను కదా! ఇక్కడ 4, 5 పార్ట్స్ కలిపి ఒక పార్ట్ చేయాల్సొస్తుంది. అందుకే అప్పుడప్పుడు కొంచెం అటు ఇటు అవుతున్నాయి. కొంచెం ఎడిటింగ్ స్పీడ్‌గా చేశాను అందువల్లే. కొద్దిసేపటికే భూమి అలసిపోయినట్లు కనిపించడం గమనించిన ఆకాష్, నేనిక్కడ ఉండలేకపోతున్నా, వెళ్ళిపోతా అంటాడు. భూమి అమాయకంగా ఫేస్ పెట్టి, నేను ఇక్కడ ఒంటరిగా ఉండాలా అని అడుగుతుంది. ఉండు, లేదా అన్విని వచ్చి నీ పక్కన కూర్చోమను, నీ ఇష్టం అంటూనే, సరే రూమ్‌కి తీసుకువెళ్ళనా అని అడుగుతాడు ఆకర్ష్. అప్పటికే చిన్నగా అలసటగా నీరసంతో కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తుంటే భూమికి మైకం కమ్మినట్లు అవుతుంది. వెంటనే భూమి తన చేతుల్లోకి తీసుకొని అన్విని జయ గారిని పిలవమని చెప్తాడు. జయ గారు వచ్చి ఏమైంది అంటే తనకి కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పి ఇంటిలోకి తీసుకువెళ్తాడు. అక్కడ భూమి రూమ్ డోర్ ఓపెన్ చేస్తారు జయ గారు. కానీ ఆకాష్ భూమిని తన రూమ్ వైపు తీసుకువెళ్ళడం గమనించిన జయ గారు, ఆకాష్ ఏం చేస్తున్నావు నాన్న అని అడుగుతారు. తనని నా రూమ్కి తీసుకువెళ్తున్నా అంటూ ముందుకు నడుస్తాడు. జయ గారు, ఆకాష్ ఆగు, భూమి ఇప్పుడు నీ రూమ్కి ఎందుకు అని అడుగుతారు కాస్త కంగారుగానే. మీరందరూ ఫిక్స్ అయ్యారుగా, ఈ రోజు నుంచి తను నా భార్య, అందరికీ కూడా చూపించారు. అలాంటప్పుడు భార్యాభర్తలు ఒకే రూమ్లో ఉండాలిగా అంటాడు ఆకాష్. సో ఈ రోజు నుంచి తను నా రూమ్లోనే ఉంటుంది అంటూ అంటున్న ఆకాష్ని ఆపుతూ జయ గారు, ఆకాష్ నువ్వు అన్నది నిజమే, కానీ భూమిని తన రూమ్లో ఉంచు, నీ రూమ్కి వద్దు అని అంటారు. కానీ ఎందుకు మామ్ వద్దు అంటున్నావు? మీరు ఇష్టంగానేగా తనని ఈ ఇంటి పెద్ద కోడలుగా చేశారు. ఇంకా తన స్థానం నా రూమ్లోనేగా, మరి ఇంకేంటి అని అడుగుతాడు ఆకాష్. దానికి జయ గారు, బాబు ఆకాష్, మీ ఇద్దరి చేత రేపు సత్యనారాయణ వ్రతం చేయిపిస్తాను. ఈరోజు మీరు ఒకే రూమ్లో ఉండకూడదు, వ్రతం అయ్యాక మాత్రమే మీరు ఒకే రూమ్లో ఉండాలి అని ఆవిడ ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక సతమతం అవుతుంటే, సరే ఇద్దరం ఒకే రూమ్లో ఉండకూడదు అంతేగా, నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నా, తను నా రూమ్లో అయితే ఉంటే ఇబ్బంది లేదుగా. అమ్మా నువ్వు అనుకున్నట్లు ఏం జరగదు, నువ్వు కంగారు పడకు అని చెప్పి భూమిని తీసుకొని తన రూమ్కి తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి కాల్ రావడంతో అక్కడి నుంచి స్పీడ్గా వెళ్ళిపోతాడు ఆకాష్. స్పీడ్గా అక్కడి నుంచి కార్ తీసుకొని ఆ ఏరియా చివర ఉన్న బిల్డింగ్లోకి వెళ్తాడు. అప్పటికే దర్శన్, పృథ్వీ, మోక్షిత్, కునాల్ ఒకడికి రక్తం వచ్చేలా కొడుతూ ఉంటారు. ఆకాష్ ఆవేశంగా అతని వైపు వస్తూ ఆకాష్ పాకెట్లోంచి ఒక బ్యాంగిల్ బయటకు తీస్తాడు. అది హ్యాండ్లో పెట్టుకొని ఆకాష్ ఎదురుగా ఉన్నవాడిని ఒక పంచ్ ఇచ్చేసరికి వాడు మోకాళ్ళ మీద కూలబడిపోతాడు. అప్పటికే ఆకాష్ చేతిలో గాజు ముక్కలు అయి అతని చేతికి గాయమైతే అదేం పట్టించుకోకుండా 2 ముక్కలు తన వేళ్ల మధ్యలో పెట్టుకొని వాడి కళ్ళల్లో దిగేలా గట్టిగా గుద్దుతాడు. అతని 2 కళ్ళల్లో గాజు పెంకు గుచ్చుకొని రక్తంతో పాటు వస్తున్న నొప్పికి విలవిలలాడుతూ కింద పడి కొట్టుకుంటున్నాడు అతను. భూమిని వంకర కళ్ళతో చూసినందుకు నీకు ఈ ప్రపంచాన్ని చూసే హక్కు లేదు అంటూ ఆ గాజు ఎక్కడిదో గుర్తు చేసుకున్నాడు. కొద్ది సమయం క్రితం భూమిని బెడ్ మీద పడుకోబెట్టాక ఆకాష్ బటన్ భూమి హ్యాండ్కి ఉన్న బ్యాంగిల్స్ స్టక్ అయిపోతాయి. అది తీసే క్రమంలో భూమి చేతి గాజు ఆకాష్ చేతిలో పడుతుంది. ఆకాష్ ఆవేశాన్ని గమనించిన వాళ్ళు ఆకాష్ వాడిని ఎక్కడ చంపేస్తాడో అని భయపడి ఆకాష్ని అక్కడి నుంచి బయటకు తీసుకువచ్చేస్తారు. అప్పుడే ఆకాశం కొంచెం కొంచెంగా ఉరవడం స్టార్ట్ చేస్తుంది. వెంటనే ఆకాష్కి భూమికి ఉరుములు మెరుపులు అంటే భయం అన్న విషయం గుర్తు వచ్చి ఇంటికి వెళ్ళిపోతాడు. ఆకాష్ కార్ పార్క్ చేసి స్పీడ్గా తన గది వైపు వెళ్ళడం చూసిన అన్వి ఆకాష్ దగ్గరికి వెళ్ళేలోపే ఆకాష్ పరుగున తన రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేస్తాడు.
ఆకాష్ రూమ్కి వెళ్ళేసరికి భూమి అలానే రిసెప్షన్ కోసం వేసుకున్న హెవీ లెహెంగాలోనే ఉంది. భూమి విండో దగ్గర నిలబడి బయటికి చూస్తుంది. ఆకాష్ ఎలా పిలవాలో తెలియక చిన్నగా గొంతు సవరించుతూ భూమి వైపు వెళ్ళాడు. అప్పటికే ఆకాష్ వచ్చాడని గమనించిన భూమి వెనక్కి తిరిగేసరికి ఆకాష్ ఆమె వెనకే ఉన్నాడు. భూమి చిన్నగా కనురెప్పలు వాల్చేసింది సిగ్గుతో. ఏంటి పూరి, నీకు నా రూమ్ నచ్చిందా అని సూటిగా అడుగుతాడు ఆకాష్. భూమి స్లోగా తలెత్తి ఆకాష్ వైపు చూస్తుంటే ఆకాష్ భూమి వైపు చూసి చిన్నగా నవ్వి భూమి వైపు అడుగులు వేశాడు. ఆకాష్ భూమిని చూసి నవ్వి భూమి దగ్గరికి వెళ్తుంటాడు. అయ్యో, మళ్ళీ మళ్ళీ రిపీట్ అయింది. భూమి ఆకాష్ని చూసి, ఆకాష్ గారు, ఎవరో నన్ను ఈ రూమ్లో పెట్టి బయట లాక్ చేసేశారు. నిజంగా నాకేం తెలీదు. నేను కావాలని రాలేదు. ఇప్పుడే నేను వెళ్ళిపోతాను. సారీ అంటూ ఆకాష్ ముందు నుంచి స్లోగా పక్కకు నడుస్తుంది భూమి. అది అంతా కాదు కానీ, నీకు నా రూమ్ సారీ మన రూమ్ నచ్చలేదా అని అడుగుతాడు ఆకాష్. ఆకాష్ ప్రశ్నకి వెళ్తున్నది కాస్త ఆగి, అది ఆకాష్ గారు, నేను రూమ్ చూడలేదు. నేను ఈ రూమ్లోకి రావడం మీకు ఇష్టం లేదు కదా, అందుకే నాకు మెలకువ వచ్చినప్పటి నుంచి ఇక్కడే ఉండిపోయాను అంటుంది. ఆకాష్, అయితే నీకు రూమ్ నచ్చలేదనుకుంటా, అందుకే చూడలేదు అంటాడు. భూమి, అలా కాదు ఆకాష్ గారు, నేను నేను ఇంకా చూడలేదు అని భూమి ఆకాష్ కళ్ళలోకి చూడలేక కన్నుల కిందకి వాల్చేసింది. దానికి ఆకాష్, ఓ సరే సరే, సారీ మన రూమ్ ఇప్పటి నుంచి అంటాడు. దా, నేను చూపిస్తా నీకు రూమ్ అంతా అంటూ ఆకాష్ వెళ్ళిన వైపు భూమి కూడా తన వెనకే వెళ్తుంది. అది నా మినీ ఆఫీస్ వర్క్ టేబుల్, పక్కనే ఉన్నది మినీ కాఫీ బార్. నేను వర్క్ హోలిక్, నాకు కాఫీ చాలా ఇష్టం. మెయిన్గా వర్క్ చేస్తూ కాఫీ తాగడం అంటే ఇష్టమని ఆకాష్ తన ఇష్టాలన్నీ భూమికి చెప్పుకొస్తున్నాడు. ఇది వాష్రూమ్, ఇది క్లోసెట్ ఏరియా, బట్టలు మార్చుకునే ఏరియా. ఆకాష్ అలా చెప్తుంటే భూమి ఏంటి వాష్రూమ్ అండ్ ఈ రూమ్, మా హాల్ అంతా ఉంది అని మనసులో అనుకుంటుంది. ఏమీ మాట్లాడకుండా అలానే ఆకాష్ వెనకే వెళ్తుంది. అదే బాల్కనీ, ఈ గదిలో నాకు చాలా ఇష్టమైన ప్లేస్ అదే, పద చూద్దువు అంటూ ఆకాష్ ఆమెను తన వెంబడిస్తూ గ్లాస్ డోర్ దగ్గర వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. హౌస్ బ్యాక్ సైడ్ బాల్కనీలో వాటర్ పాండ్, దాని పక్క ఉన్న గులాబీ తోట దృశ్యం అక్కడి నుంచి చాలా అందంగా కనిపించింది. బాల్కనీలో ఉన్న ఫ్లవర్ ప్లాంట్స్, అందమైన చిన్న చిన్న మొక్కలు, కొన్ని వేలాడే కుండలు ఉన్నాయి. వాటిని చూడగానే భూమి ముఖంలో అందమైన చిన్న చిరునవ్వు వచ్చింది. భూమి ఆకాష్తో, ఆకాష్ గారు, మీరు నేచర్ లవర్ కదా అని అడుగుతుంది. ఆకాష్ కొంచెం ఆశ్చర్యంగా, నువ్వెలా చెప్తున్నావు పూరి అని అడుగుతాడు. భూమి, అంటే ప్రత్యేకమైన వ్యూ పాయింట్, మీ గది చాలా చక్కని వ్యూ కలిగి ఉంది. పక్కవైపు లాన్, వెనుక వైపు పూల తోటకి, తర్వాత మీ బాల్కనీలో ఈ అందమైన పువ్వు ముక్కలు చూస్తుంటే అర్థమవుతుంది అని భూమి చిన్నగా నవ్వింది. ఆకాష్ భూమి ఆలోచన విధానం, అర్థం చేసుకున్న విధానానికి ఇంప్రెస్ అయ్యాడు. ఇద్దరు మాత్రమే కూర్చోవడానికి ఉండేటటువంటి చిన్న తెల్లని ఉయ్యాల ఉంది. ఆకాష్ భూమిని కూర్చోమని అడిగాడు. ఆమె మౌనంగా కూర్చుంది. అతను ఆమె పక్కన కూర్చున్నప్పుడు కరెక్ట్గా ఇద్దరికీ సరిపోయింది. పూరి అని చిన్నగా ఆకాష్ పిలిచాడు. భూమి అప్పటికే అక్కడ ఉన్న పువ్వుల వైపు చూస్తూ ఉంది. ఆ పువ్వుల మీద నుంచి చిన్నగా
చూపు ఆకాష్ వైపు మరల్చింది. ఆకాష్ మాత్రం భూమి అందాన్ని చూస్తూ ఉండిపోయాడు. ఆకాష్ చెప్పాలనుకున్నది చెప్పడం మొదలుపెట్టాడు మళ్ళీ. ఆకాష్, పూరి, ఈ పెళ్ళి ఎలా జరిగిందో, ఏ పరిస్థితిలో జరిగిందో నాకు తెలుసు. నువ్వు నేను అప్పుడు దానికి సిద్ధంగా లేము. కానీ ఇద్దరం కొన్ని కారణాల వల్ల ఈ బంధంతో ముడిపడ్డాము. నా జీవితంలో నా తండ్రి అని చెప్పుకునే ఒక వ్యక్తి వల్ల చాలానే కోల్పోయాను. అతని వల్ల ఈ ఇంటికి, నా కుటుంబానికి ఏ రోజు మంచి జరగలేదు. అలాంటి ఒక వ్యక్తి నిన్ను పెళ్లి చేసుకోమని షరతు పెట్టేసరికి నిన్ను మా కుటుంబంలోకి కావాలని పంపాడు అని, నీ వల్ల నా కుటుంబానికి ఆపద ఉంది ఏమో అని భయంతో ఇంతకాలం నీతో అలా శాడిస్ట్‌లా బిహేవ్ చేశాను. అది కాక నేనుగా నీకు డివోర్స్ ఇవ్వకూడదు, నేను ఇంట్లోంచి పంపకూడదు అన్న షరతు ఉన్నాయి కాబట్టి నిన్ను టార్చర్ చేస్తే నువ్వే వెళ్ళిపోతావు అనుకున్నా. అందుకే నిన్ను అంతలా ఇబ్బంది పెట్టాను అంటూ ఆకాష్ తన మనసులో ఉన్న మాటలన్నీ బయటపెడుతున్నాడు. పూరి, సారీ పూరి, నీ గురించి నేను తెలుసుకోకుండా నిన్ను పెళ్ళి అయినప్పుడు టెంపుల్ నుంచి ఇంటి వరకు నడిపించా. ఇంట్లో నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వలేదు. ఒక పని మనిషిలా ట్రీట్ చేశా. 2 ఇయర్స్ వదిలేసి వెళ్ళిపోయావు. వచ్చాక ఇంకా ఎక్కువ బాధ పెట్టాను నిన్ను. అంతేకాక 22 అంతస్తులు ఎక్కించా. నిన్న టెంపుల్ దగ్గర కేవలం నా వల్ల అంటూ ఆకాష్ చెప్పుతుంటే భూమి తనలో తానే భయపడిపోవడం గమనించాడు. ఆకాష్ వెళ్ళి భూమి భుజం మీద చేతిని వేశాడు. వద్దు అంటూ గట్టిగా అరిచింది భూమి. కొంచెం భయపడిన ఆకాష్ భూమి వైపు ఆశ్చర్యంగా చూశాడు. పూరి కూల్, వాళ్ళు ఇంకా నీ జోలికి రారు. వాళ్ళని ఎప్పుడో చంపి పూర్తి చేశా అంటాడు. భూమి ఇంకా ఆ జరిగిన సంఘటనకి భయపడుతుందని ఆకాష్కి అర్థమైంది. దానికి భూమి చెమటలు పట్టిన ఫేస్ ఎత్తి ఆకాష్ వైపు చూస్తూ, ఆకాష్ గారు, అలా ఎంతమంది గర్ల్స్ స్ట్రగుల్ అవుతున్నారో కదా, నైట్స్నే అలా ఏడిపిస్తారు అనుకున్నా, కానీ మార్నింగ్స్ కూడా జరుగుతున్నాయి అంటూ కన్నీరు పెట్టుకుంది. అంతెందుకు, నన్నే తీసుకోండి. ఆ రోజు మీరు నన్ను నడిచి రమ్మన్నప్పుడు ఇలానే నా వెంట కొందరు పడ్డారు. వారి నుంచి తప్పించుకోవడానికి చాలా పరిగెత్తా. చాలా కష్టపడి మీ ఇంటి దారికి వచ్చేసరికి మీ ఇంటి పేరు చూసి వెళ్ళిపోయారు. ఈరోజు మీరు ఉన్నారు కాబట్టి కాపాడారు. మీరు లేకపోతే నా పరిస్థితి అంటున్న భూమి నోటి ముందు చేతిని ఉంచి, పూరి, ఇంకొక మాట మాట్లాడకు. నా హార్ట్ నా వల్లే నీకు ఇన్ని బాధలు అని తెలిసి తట్టుకోలేకపోతుంది అంటాడు. అయ్యో ఆకాష్ గారు, మీరు అలా ఫీల్ కాకండి. నేను మిమ్మల్ని బాధ పెట్టాలి అని అనలేదు. ఏదో మీరు అన్నీ చెప్పేసరికి నాకు గతం కళ్ళ ముందు కనిపించింది, అందుకే అలా అన్నాను అంటుంది భూమి. ఆకాష్, పూరి, ఇప్పటి నుంచి నీకు ఏ కష్టం లేకుండా నేను చూసుకుంటా. ఈ రోజు నుంచి ఇది నీ గది కాదు, ఇది నీ గది కూడా. నువ్వు అస్సలు భయపడకు. ఈ రూమ్లో నాతో పాటు ఉండాలి అని నేను నీకు ఏ ఇబ్బంది పెట్టను. నీకు ఏ రోజు ఇబ్బందిగా అనిపించినా నువ్వు నీకు నచ్చిన రూమ్లో వెళ్ళిపోవచ్చు. మనం ఒకే రూమ్లో ఉంటే అమ్మ వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు అని ఆకాష్ తన మనసులో ఉన్న ఇష్టాన్ని చెప్పకనే చెప్పాడు. నేను నిన్ను ఇంతకాలం ఇబ్బంది పెట్టాను కాబట్టి నువ్వు నాతో ఈ గదిలో ఉండాలి అనుకోకపోతే నీ గదికి నేను నిన్ను తీసుకువెళ్తాను అని ఫేస్ డల్గా పెడితేస్తాడు ఆకాష్. భూమి నుంచి చూపు తిప్పేస్తూ పక్కకి వెళ్ళిపోయాడు ఆకాష్. అప్పుడే భూమి, ఆకాష్ గారు, అలా ఎందుకు అంటారు? భూమి మాటలకి ఆకాష్ అయోమయంగా ఆమె వైపు చూశాడు. నేనేమైనా తప్పుగా అన్నానా అని అడుగుతాడు ఆకాష్. ఒకవేళ అంటే సో అనే వర్డ్ కంప్లీట్ అవ్వకముందే
భూమి అతన్ని ఆపేస్తుంది. ఆకాష్ గారు, మీరు నాకు సారీ చెప్పొద్దు. మీరు ఎవరి దగ్గర తగ్గడం నాకు ఇష్టం లేదు. నా విషయంలో మీ వేలో ఆలోచిస్తే బయట నుంచి ఒకరు వచ్చి కుటుంబాన్ని ఇబ్బంది పెడతారు అనే ఆలోచించారు. అది తప్పు కాదు. అసలు ఇంద్రనీల్ అంకుల్ మీతో ఎందుకు అంత బ్యాడ్గా ఉన్నారో, మీకు ఆయనకి మధ్య ఏం జరిగిందో, ఆయన ఎందుకు ఈ ఇంటికి రావడం లేదు, ఇవి అన్నీ నాకు అనవసరం. ఆయన మాత్రం నాకు మీ ఫ్యామిలీ గురించి ఏమీ చెప్పలేదు. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్న నా తల్లికి ట్రీట్మెంట్ చేయిస్తా అన్నారు. అలానే నష్టంలో కూరుకుపోయిన నా తండ్రి అన్నయ్యల బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తా అన్నారు. అది నా కుటుంబానికి అవసరం. చిన్నప్పటి నుంచి నా వల్ల నా కుటుంబానికి ఏ ఉపయోగం లేదు. అందుకే నేను ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను. ఇంద్రనీల్ అంకుల్ చెప్పినట్లు అంటుంది భూమి. భూమి అలా చెప్పగానే ఆకాష్ ఫేస్లో నిరుత్సాహానికి గురవుతుంది. ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆకాష్ చాలా కోపంగా కనిపించాడు. ఇంద్రనీల్ టాపిక్ సెన్సిటివ్ సబ్జెక్ట్ అని అర్థమైన ఆకాష్ మూడ్ని మార్చాలి అనుకుంది భూమి. ఆకాష్ గారు, నాకు తెలుసు ఈ పెళ్ళి హఠాత్తుగా జరిగింది. మనం ఒకరికొకరం తెలియదు. మనం ఎలా ఈ బంధంలో ఉన్నామో కూడా తెలియదు. కానీ అంటూ ఆగిపోయింది భూమి. మళ్ళీ మాట్లాడుతూ, నన్ను ఇప్పటి నుంచి అన్నా నమ్మండి, మీకు భరోసా ఇస్తున్నాను. ఇప్పటి వరకు నా వల్ల ఎటువంటి తప్పు జరగలేదు, అలానే ఇక మీదట జరగదు. మీ నమ్మకాన్ని ఎలా పొందాలో నాకు తెలియదు. నా దగ్గర ఇంకేమీ లేదు చెప్పడానికి, కానీ నా స్నేహాన్ని నేను మీకు అందించగలను అంటూ లో వాయిస్లో అనింది భూమి. భూమి మాటలకి ఆకాష్ తలపైకెత్తి ఆమె వైపు చూస్తుండగా కొద్దిసేపటికి వారి కళ్ళు కలుసుకున్నాయి. సో ఇదండి ఈ పార్ట్ వరకు. నేను బిజినెస్ అన్నాను కదా, నేను చేసే బిజినెస్ కోసం అడిగారు. నేను డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ పెట్టాలనుకుంటున్నాను. ప్రజెంట్ అదే వర్క్లో కొంచెం బిజీగా ఉన్నాను. మ్యాక్సిమం వెన్స్డే బిజినెస్ లాంచింగ్ ఉంటుంది. దానివల్లే మరి కాస్త బిజీగా ఉన్నాను. అందుకే నిన్న ఎపిసోడ్ పెట్టడం కుదరలేదు. అలానే మేము ఈ యూట్యూబ్లో మా ఛానల్లో మరొక అడుగు ముందుకు వేయాలనుకుంటున్నాం. అదేంటంటే దాని పేరు మనసులోని మాట. అంటే మరేంటో కాదండి, ఇప్పటి వరకు మేము రాసిన కథలను మాత్రమే వింటున్నారు. సో ఇప్పటి నుంచి మేము ఒకటి మొదలు పెట్టాలనుకున్నాం. అదే మీరు చెప్పే కథలు. అంటే మీకు తెలిసిన కథలు కానీ, మీకే జరిగిన కథలు కానీ, మీరు తెలుసుకున్న కథలు కానీ ఏవైనా మీరు మాకు పంపించవచ్చు. దాన్ని మేము యూట్యూబ్లో మీకు కావాలంటే కస్టమైజ్ చేసి మంచి కథలా మార్చగలము. లేదంటే సేమ్ యాస్టీస్ మీరు చెప్పిన కథని మేము చెప్పగలము, అది విజువల్ ఇంపాక్ట్తో. అలా చెప్పడం వల్ల మీ మనసులో దాగిన ఎన్నో కథలు మరింత మందికి తెలుస్తాయి. అలాగే మీరు చెప్పాలనుకున్న మంచి మాటలు కూడా మరింత మందికి చేరుతాయి. మీకు దీని మీద ఇంట్రెస్ట్ ఉంటే నేను ఒక ఎపిసోడ్ మళ్ళీ దీని మీద చేస్తాను, అసలు ఏంటి ఎలా అనేది. దీని మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్, చాలామంది చూస్తున్నారు, నియర్లీ ఒక 7 to 8K మెంబర్స్ చూస్తున్నారు. కానీ మాకు సబ్స్క్రైబర్స్ రావడం లేదు, లైక్స్ చేయడం లేదు, షేర్ చేయడం లేదు. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్